రోజు యాక్సిడెంట్ లో చనిపోలేదని తనని చంపాలని చూస్తావా? ఏ జై, అసలు నువ్వు మనిషివేనా? మారవా? విశ్వ! విశ్వ! నరహంతకుడా, నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ఒక మనిషిని ఇలా నమ్మించి హత్య చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? మళ్ళీ జన్మలో నీ మోహం కూడా చూడను. జాను, విశ్వ, 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 నీకేం కాలేదు కదా? ఏం జరిగింది? జాను, ముళ్ళుని ముళ్ళుతూనే తీయాలంటారు కదా, అందుకే నడవలేను అనే భయాన్ని పోగొట్టాలనే విశ్వాని ఇలా భయపెట్టానన్నమాట. ఐఎమ్ రియల్లీ సారీ సార్. నో ప్రాబ్లం జాను, నీ ప్లేస్లో ఎవరున్నా ఇలాగే రియాక్ట్ అయ్యేవారు. సారీ విశ్వ, కొంచెం బాగానే భయపెట్టాను. ఇట్స్ ఓకే జై. నేను ఇప్పట్లో లేచి నిలబడతానని కల్లో కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. జాను, నీకు కూడా థ్యాంక్స్, జైని నా కోసం తీసుకొచ్చినందుకు. ఇట్స్ ఆర్ ప్లెజర్ బ్రో. చూసావా జాను, విశ్వ మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. ఐ యు హ్యాపీ? వాడు 3 రూపాయలు పెంచుతాడు, నువ్వు 30 పెంచేస్తావా? ఇదేం అన్యాయమయ్యా? ఎగ్జామ్ టైం అయిపోతుంది నాన్న, టైం లేదు. విన్నావు కదా, 10th క్లాస్ ఎగ్జామ్ అయ్యా. కొంచెం కూడా కనికరం లేదా నీకు? ఈ ఒకసారికి తీసుకెళ్ళచ్చు కదయ్యా. మీరు 100కు ఒప్పుకునుంటే ఈ పాటికి నేను అక్కడ దింపేవాడిని కదా. మళ్ళీ 100 అంటావేంటయ్యా? సరే, 73 రూపాయలు ఇస్తాను అంతే. అయ్యో ఏంటండి మీరు 30 రూపాయల కోసం ఆలోచిస్తున్నారు? అవతలి వీడి 10th క్లాస్ ఎగ్జామ్. లేట్ అయితే ఇయర్ వేస్ట్ అయిపోతుంది. ఇదిగో 70కి వస్తావా? నడుచుకుంటూ వెళ్ళిపోమంటావా? 100కు 1 రూపాయి తగ్గినా నేను తీసుకెళ్ళను సార్. అమ్మా, ఇంకా 2 మినిట్సే టైం ఉంది. రీచ్ అవ్వకపోతే ఎగ్జామ్ సెంటర్లోకి రానివ్వరమ్మా. చూడవయ్యా, వాడి కన్నీళ్లు చూసైనా కొంచెమైనా కరగట్లేదా నీ మనసు? మీరే మనుషులయ్యా. దేశంలో మానవత్వమే మంట కలిసిపోయింది. బాబు, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్తే డబ్బులు ఎక్కువ అడుగుతారు. నువ్వు ఉండు. ఇదిగో 70. ఇంకో 3 రూపాయలకి చేంజ్ లేదు. మావయ్య, ఓహో, మా తండ్రి మహాశైలా. ఏంటి గెటప్? ఆఖరికి నువ్వు ఈ ఆటో నడుపుకుంటున్నావా? అందుకే అంటారు చేసుకున్నోడికి చేసుకున్నంత అని.
ఆ రోజు నువ్వు విఆర్ఎస్ తీసుకోకపోతే ఇవాళ నీకు ఈ గతి పట్టుండేది కాదు కదా. ఏంటండి ఏంటా మాటలు? మావయ్య గారు, మీ వల్లే ఇవాళ మీ మనవడు టైంకి ఎగ్జామ్ రాయగలుగుతున్నాడు. లేదంటే ఈ ఇయర్ అంతా వేస్ట్ అయిపోయేది. నువ్వు బాగా ఇప్పుడేదో ఈయన గారి వల్ల మనవాడు స్టేట్ ఫస్ట్ సాధించినట్టు మాట్లాడతావేంటి? ఇవాళ మన వల్ల ఈయన 70 రూపాయలు సంపాదించాడు, అందుకు సంబరపడమనం. రే నోరుమైరా, నువ్వెలాగూ మారవు, కనీసం కన్న కొడుకు జీవితమైనా బాగుండేలా చూడరా. రే నువ్వు తప్పులు చేస్తే నేను భరించాను, ఎందుకంటే నువ్వు నా కొడుకు కాబట్టి. కానీ నువ్వు తప్పులు చేస్తే నా మనవడు భరించడురా, ఎందుకంటే వాడికి నువ్వు తండ్రివి కాబట్టి. కనీసం వాడి కోసమైనా జాగ్రత్తగా ఉండు. ఉంటానమ్మా. సరే మావయ్య గారు. ముసలోడయ్యాడు కదా, చాదస్తం ఎక్కువైందిలే. ఏమండి, ఇప్పుడు ఎలా వెళ్తాం? ఇంకొక ఆటో ఎక్కి వెళ్దామా? ఆటో లేదు గీటో లేదు, నడుచుకుంటూ పదా.